హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మన టాపిక్ ఏంటంటే మాత్రం ఓపో నుంచి K14X మొబైల్ అయితే మనకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది కాబట్టి దీని ప్రైస్ అలాగే డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ రెండింటిని అయితే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఒక క్లారిటీ కూడా ఇచ్చేస్తాను. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు, ప్రైస్ వరకు చూసుకుని మాత్రం ఒక మీడియం ప్రైస్లో లాంచ్ అయింది. ఆ ప్రైస్ రేంజ్లో మనకి ఈ మొబైల్ వర్తబుల్ కాదని తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు అద్భుతమైన క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మొబైల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం దీని డిజైన్ మీద తెలియద్దాం. డిజైన్ చూసుకుని మాత్రం ఏమైనా ఇంప్రూవ్ చేశారనుకుంటే మాత్రం ఇంప్రూవ్ చేయలేదని చెప్పుకోవచ్చు. పాలికార్బన్ అయితే మనకు కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బిల్డ్ అయితే లభిస్తుంది కాబట్టి డిజైన్ అయితే కొంచెం డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అయినా కూడా మనకి చూడనీకి అయితే బ్యాక్ సైడ్ ఒక డైమండ్ కట్ డిజైన్ ఉంటుంది కాబట్టి చూడనీకి కొంచెం ఒక లగ్జరీ లుక్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా చూసుకుంటే ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనకు ముందులో ఒక ప్లస్ పాయింట్ అయితే లభిస్తుంది, అందుకైతే ఉంది. అదేందో తెలియాలంటే మాత్రం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు అద్భుతమైన క్లారిటీ వస్తుంది కాబట్టి ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఉంది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మనకి డిజైన్ మీద మీకు చిన్న క్లారిటీ ఇచ్చండి అనుకుంటున్నాను. అలాగే డిజైన్ పిక్చర్ కూడా వస్తుంది డిస్ప్లే మీద వస్తాను, చూడండి మీకు ఎలా అనిపించిందో. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెసికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 6300 ప్రోసెసర్ లభిస్తుంది. దీనికి క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఒక బేసిక్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ లో మనకి చిన్న చిన్న గేమ్స్ అలాగే మల్టీటాస్కింగ్ అయితే చాలా బెస్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఒక జనరల్ టాస్కింగ్ జనరల్ యూజింగ్ అయితే ఎవరైతే ఒక బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ చూస్తే మాత్రం వాళ్ళకైతే ఇది కొంచెం వర్తబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ ప్రోసెసర్ హెవీ గేమ్స్ అయితే మనం యూజ్ చేయలేము. పబ్జీ లాంటి ఇలాంటి గేమ్స్ అయితే యూజ్ చేయలేము. ఓన్లీ ఫ్రీ ఫైర్ చిన్న చిన్న గేమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎంత హెవీగా అయినా కూడా మనకి ఫ్రీ ఫైర్ అనేది కొంచెం కంఫర్ట్గా ఉండే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ లో కూడా మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొంచెం న్యాచురల్ గా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రోసెసర్ అనేది కొంచెం మిడిల్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి చిన్న చిన్న గేమ్స్ అలాగే మల్టీటాస్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ లో ఈ ప్రోసెసర్ నాకు వర్తబుల్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ కూడా మీకు క్లారిటీ ఇస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్ప్లే పరంగా చూసుకుని మాత్రం 6.78 ఇంచెస్ లభిస్తుంది. ఇది వచ్చి మాత్రం LCD డిస్ప్లే లభిస్తుంది, 120 HDPS లభిస్తుంది. అలాగే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 1500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. నార్మల్ బ్రైట్నెస్ వచ్చి మాత్రం 850 నిట్స్ అయితే నార్మల్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. ఇది మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లభించే అవకాశం ఉంది. అది కూడా మనకి సెంటర్ పంచ్ హోల్ తోటి మనకి డిస్ప్లే బ్రైట్నెస్ కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అంటే మనకి ఎందుకంటే 1500 నిట్స్ కాబట్టి సన్లైట్ లో యూజ్ చేయడానికి కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది మనకి. అలాగే ఇందులో కలర్స్ చూసుకుంటే మాత్రం ఒక 16 మిలియన్ అయితే కలర్స్ అయితే న్యాచురల్ గా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. కొంచెం కలర్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు మనకి మొబైల్ డిస్ప్లే చూసుకుంటే. ఓవరాల్ గా బేసిక్ మొబైల్ కోసం చూస్తే మాత్రం ఈ డిస్ప్లే కొంచెం వర్తబుల్ అనిపించవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ లో మనకు డిస్ప్లే కూడా కొంచెం డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. కొంచెం దానికి తగ్గట్టే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు మనం వీళ్ళు పెట్టే ప్రైస్ లో చూసుకుంటే. ఓవరాల్ గా నాకు డిస్ప్లే విత్ ప్రోసెసర్ రెండు చూసుకుంటే మనం కొంచెం డీసెంట్ అనిపించింది. మనకి ఎవరికైతే మీకు బెస్ట్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం ఒక బడ్జెట్ లో చూసుకుంటే మాత్రం దీంట్లోకి అయితే అసలు వెళ్ళకండి. ఎవరైతే మాకు ఒక మీడియం బడ్జెట్ లో ఒక బెస్ట్ 5G మొబైల్ చూస్తే మాత్రం ఈ వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది అన్నట్టు మాత్రం వీళ్ళు పెట్టే ప్రైస్ లో చూసుకుంటే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్ లో ఈ డిస్ప్లే విత్ ప్రోసెసర్ రెండు వర్తబుల్ అనిపించినాయి. అలాగే కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. కాకపోతే మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరా చేసుకుని మనం బ్యాక్ సైడ్ ఫుల్ HD 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ అయితే లేదు, ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ 4K ఇస్తే మాత్రం కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇది 4K ఇవ్వలేదు కాబట్టి ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ కెమెరాలో. అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఫుల్ HD ప్లస్ లో మనకు 30 FPS లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మైనస్ అనిపించింది. కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేస్తే అట్లీస్ట్ ఒక 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చినా కూడా మనకు బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉంది ఈ మొబైల్కి. అయినా అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ కెమెరా మొబైల్ ఎదురు చూస్తే మాత్రం దీని జోలికి అయితే అసలు వెళ్ళకండి. ఎందుకంటే కెమెరాస్ అంతా బాగా లేవు అని చెప్పొచ్చు. అయినా కూడా మనకు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న మనకు పోర్ట్రేట్ మోడ్స్ అయితే లభిస్తాయి. అలాగే మనకి వీడియో క్వాలిటీ కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది కెమెరాలో చూసుకుంటే. అయినా కూడా మనకి వీళ్ళు పెట్టిన ప్రైస్ లో నాకు కెమెరాస్ అయితే వర్తబుల్ అనిపించలేదు. అట్లీస్ట్ 4K రికార్డింగ్ 4K లో మనకి 30 FPS రికార్డింగ్ ఇచ్చినా చాలా బెస్ట్గా ఉండే అవకాశం ఉంది. ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు మనకి ఓపో K14X కి. ఇది కొంచెం డ్రాప్ అనిపించింది నాకైతే. ఇందులో హైలైట్ విషయం ఏంటంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ లో కొంచెం బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు బ్యాటరీ చూసుకుంటే. ఎందుకంటే మనకి 6500 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ మనకి 45 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. అది కూడా మనకి సూపర్ ఫాస్ట్ చార్జర్ అని చెప్పుకోవచ్చు. తొందరగా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. 100% ఛార్జింగ్ ఎక్కిందంటే ఎంత లేదన్నా మనం ఎంత గేమ్స్ ఆడినా కూడా మనకు వీడియోస్ చూసినా మూవీ చూసినా మనకి ఎంత లేదన్నా ఒక 1.5 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఇది కొంచెం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు పెట్టిన ప్రైస్ లో చూసుకుంటే.
నాకైతే ఇందులో నచ్చిన విషయాలు ఏంటంటే బ్యాటరీ విత్ ప్రాసెసర్ విత్ డిస్ప్లే ఈ మూడైతే నాకు చాలా బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు వీళ్ళు పెట్టిన ప్రైస్లో. కెమెరాస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉన్న నవ్వుకున్నాను. ఎవరికైతే ఒక తక్కువ బడ్జెట్లో బెస్ట్ కెమెరా మొబైల్ చూస్తే మాత్రం దీని జోలికైతే అసలు వెళ్ళకండి. అదే మీకు ఒక కొంచెం బడ్జెట్లో మనకు ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ చూస్తే మాత్రం ఒక చిన్న చిన్న గేమ్స్ ఆడుకోనికి మళ్ళీ చేయడానికి అలాగే ఒక బెస్ట్ మొబైల్ చూస్తే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కింద పడ్డ కూడా మనకు డ్యామేజెస్ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎవరికైతే తొందరగా మనకు చేతిలోకి వెళ్ళి మొబైల్ జారి కింద పడుతుందో వాళ్ళకి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇది కింద పడ్డ కూడా మనకు బ్రేక్ కాకుండా ప్రొడక్షన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ఓపో K14Xలో చూసుకుంటే ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు నాకైతే. అలాగే ఇందులో మనకి ఫీచర్స్ అనేది కొంచెం బెటర్ ఫీచర్స్ లభిస్తుంది. అలాగే మనకి వీళ్ళు పెట్టిన ప్రైస్కి తగ్గట్టు నన్ను అడుగుతా మాత్రం ఒక బడ్జెట్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఒక బెస్ట్ హ్యాండ్లింగ్ మొబైల్ చూస్తే మాత్రం ఇదైతే తప్పకుండా లుక్ సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అది కూడా ఒక మినిమం బడ్జెట్ చూసుకుంటే మాత్రం ఒక 13 నుంచి ఒక 15,000 చూసుకుంటే మాత్రం ఇది కొంచెం వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. మీకు ప్రైస్ మీద క్లారిటీ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనకు 2 వేరియంట్స్ అయితే లభిస్తాయి. ఒకటి 4GB అలాగే మనకు ఒకటి 6GB. 4GB ర్యామ్ తీసుకుంటే మాత్రం మనకి ఎంత లేదన్నా 15,000 అయితే లాంచ్ చేశారు. 2,000 వరకు అయితే డిస్కౌంట్ ఉంది కాబట్టి మనకి 13,000 అయితే లభించే అవకాశం ఉంది. అలాగే మనకి 6GB ర్యామ్ అలాగే 2GB వేరియంట్ వచ్చి మాత్రం వీళ్ళు 17,000 అయితే లాంచ్ చేశారు. మనకి 2,000 డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి 15,000 అయితే లభించే అవకాశం ఉంది. ఎక్స్ట్రా మనకి రెండిట్లో మనకి HDFC కానీ SBI కానీ ICICI కానీ ఇలాంటి మీకు క్రెడిట్ కార్డ్స్ ఉంటే మాత్రం ఇంకా ఎక్స్ట్రా 1,500 చూసుకుంటే అయితే డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఇంకో 1,500 వరకు అయితే డిస్కౌంట్ ఉంది కాబట్టి మనకి టాప్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 15,000 చూసుకుంటే మనకు ఇంకో 1,500 కాబట్టి మనకి ఎంత లేదన్నా 13,500 రూపీస్కి అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 13,500 రూపీస్లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని అని అడిగితే మాత్రం ఎవరైతే ఒక జనరల్ యూజింగ్ ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలంటే మాత్రం వాళ్ళకి చాలా బెస్ట్గా సెట్ అవుతుంది. అలాగే మనకి ఇందులో కెమెరాస్ బాగుండాలనుకున్న మాత్రం దీని జోలికి అయితే అసలు వెళ్ళకండి. మినిమం బేసిక్ కెమెరా అయితే చాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా చూడండి, మీకు చాలా బెటర్గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ప్రైస్ మీద ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను కాబట్టి మీ ఒపీనియన్ అనేది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ ప్రైస్లో నేను అడిగితే మాత్రం చాలా కొంచెం డీసెంట్ ప్రైస్ అయితే నేను అనుకున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ మీకు తెలిసిందే. ఫస్ట్ ర్యామ్ అండ్ రోమ్ చూసుకుని మాత్రం బేస్ మోడల్ మనకి 8GB ర్యామ్ లభిస్తుంది, 128GB అయితే లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ కూడా మనకి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకి EFS నుంచి 3.1 లభిస్తుంది. ఇందులో మనకు ఇంకోటి 6GB ర్యామ్ అలాగే 256 వేరియంట్ వచ్చి దాని ర్యామ్ అలాగే స్టోరేజ్ కెపాసిటీ మీకు తెలిసిందే. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ పరంగా చూసుకుంటే మాత్రం బేసిక్ మనకి ఆండ్రాయిడ్ 16తో లభిస్తుంది. అలాగే మనకు ColorOS 16 కూడా లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 3+6 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనకి IP64 రేటింగ్ కూడా లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెసిఫికేషన్ విత్ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. ఇచ్చాను కాబట్టి నా క్లారిటీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఓకే 14X గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను కాబట్టి ఒకవేళ ఈ క్లారిటీ మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.